ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన వ్యాధుల్లో క్యాన్సర్ రెండోది. ఇందులో అత్యంత తీవ్రమైంది లంగ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ మహమ్మారి బారిన పడి ప్రతి సంవత్సరం లక్షలాది మంది బాధపడుతున్నారు. భారత్లో ఎక్కువగా కనిపించే 5 క్యాన్సర్లలో లంగ్ క్యాన్సర్ ఒకటి. దాదాపు 6% లంగ్ క్యాన్సర్ కేసులు ఇక్కడ నమోదవుతున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం లంగ్ క్యాన్సర్తో మరణిస్తున్న వారి సంఖ్య అత్యధికంగా ఉంది. ఇప్పటి వరకు 2.2 మిలియన్ల మంది ఈ క్యాన్సర్తో చనిపోయారు. ఈ వ్యాధి చాప కింద నీరులా రోజురోజుకు మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో లంగ్ క్యాన్సర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వరల్డ్ వైడ్ గా కరోనా మహమ్మారి భయం ప్రస్తుతం వెంటాడుతోంది. కరోనా బాధితుల్లో ఎక్కువగా లంగ్స్ ప్రభావితమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ వైరస్ నేరుగా లంగ్స్ పై దాడి చేస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అసలు లంగ్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరగడానికి కారణాలేంటి? దీన్ని ఎలా నివారించాలి? సిగరెట్లు, బీడీలు, పొగాకు వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. స్మోకింగ్ చేసేవారే కాదు, ఆ పొగను నిరంతరం పీల్చేవారికి కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకపోలేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్ రిస్క్ ని గణనీయంగా పెంచుతుంది. అయితే రీసెంట్ స్టడీస్ ప్రకారం చూస్తే స్మోకింగ్ చేయని వారు కూడా లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది ఎంతసేపు పొగ పీల్చారు లేదంటే పొగాకు వాడటంపై ఆధారపడి ఉంటుంది. స్మోకింగ్ హ్యాబిట్ వదిలేసిన వారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని తేలింది. లండన్లోని ఓ విశ్వవిద్యాలయం చేసిన అధ్యయనంలో స్మోకింగ్ చేయని వారు కూడా లంగ్ క్యాన్సర్ బాధితులుగా మారుతున్నారని ఈ అధ్యయనం తేల్చింది. దీనికి ప్రధానమైన కారణం పొల్యూషన్. ప్రమాదకారక కలుషితమైన గాలి నాణ్యత కారణంగానే వరల్డ్ వైడ్ గా 99% మంది లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నారని గుర్తించింది. ఇప్పటి వరకు సిగరెట్ తాగే వారికే క్యాన్సర్ వస్తుందని అనుకున్నాం. కానీ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే సిగరెట్ తాగేవారి చుట్టూ ఉండే వ్యక్తుల్లోనూ ఈ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అధ్యయనం ప్రకారం స్మోక్ చేయకపోయినా కొన్ని పర్యావరణ పరిస్థితులు లంగ్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి. ధూమపానం చేసే వారిలోనూ చెయ్యని వారిలోనూ లంగ్ క్యాన్సర్ లక్షణాలు ఒకేలా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎక్కువగా అలసటగా అనిపించడం, తరచుగా దగ్గటం, నోటి నుంచి రక్తం పడటం, చెస్ట్ పెయిన్, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని నిపుణులు చెప్తున్నారు. ఫ్యామిలీలో ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.